మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, పోతే 10 వస్తే 50 తగ్గేదే లేదు. ఇక ఉమాశంకర్ గారు, రేట్స్ అని ఎందుకు బ్రో అడుగుతున్నారు వీళ్ళని? సింపుల్, ఎప్పుడు మార్కెట్లో ప్రైజ్లో ఉంటుందో అప్పుడు ప్లాంటేషన్ చెయ్యండి బ్రో, అండ్ క్రాప్స్ని బాగా చూసుకోండి లైక్ యువర్ కిడ్స్. ఇప్పుడు ధర తగ్గితే అప్పుడు ప్లాంటేషన్ చేయండి, తోటలు మాత్రం బాగా చూసుకోండి మీ పిల్లలు, చిన్నపిల్లలు చూసినట్లుగా. ఫిబ్రవరి ఏప్రిల్ మిడిల్ చేసే ప్లాంటేషన్కి 99% లాస్ ఉండదు. మీరు క్రాప్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, ఇంకా వడగళ్ళు వైరస్ లేకుంటే రిమైనింగ్ 1% సేఫ్గానే ఉంటారు. వరస్ట్ మీ పెట్టుబడులు వస్తాయి. సో సమ్మర్లో ప్లాంటేషన్కి ఎవరు భయపడద్దు, ధైర్యంగా చేయండి, బాగా వర్క్ చేయండి. జై ఎన్టీఆర్. మొత్తం మీద అయితే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో మనం ప్లాంటేషన్ చేసుకుంటే 99% లాస్ ఉండదు అని ఆయన కామెంట్ పెడుతున్నారు. ధరలు తగ్గినప్పుడు ప్లాంటేషన్ చేయండి. ఈ సమ్మర్లో పెట్టుబడులు టోకా ఉండదు కాబట్టి భయపడకుండా చేయండి, కానీ తోటలు మాత్రం మీ పిల్లలు చూసినట్లుగా జాగ్రత్తగా సంరక్షించండి అని ఆయన అన్నదాతలకు ఉమాశంకర్ గారు సలహా ఇస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, నారాయణ రెడ్డి గారు, అన్నా కోలార్ చింతామణి వైరస్ లేదు, అంచెలంచెలుగా టమోటా నాటుకుంటే చాలా మంచిది. అందరి ఆలోచన ఏప్రిల్ ప్లాంటేషన్ అనుకుంటున్నారు. అందరూ ఏప్రిల్ ప్లాంటేషన్ని సిద్ధం చేస్తున్నారు. అందరూ అస్సాం అని కన్నడలో టైప్ కొట్టే తెలుగు ట్రాన్స్లేషన్ చివరి వాక్యం సరిగా అర్థం కాలేదు. సార్ మార్చిలో రేటు చేయవచ్చు. శివకుమార్ గౌడ గారు, తెలంగాణ మాగా నుంచి, ఆయన రక్షక భట శాఖలో ఆయన రక్షక భటుడు, ఆయన పోలీసు. థ్యాంక్ యూ సార్, చాలా రోజుల తర్వాత మీరు కామెంట్ పెట్టారు శివకుమార్ గౌడ్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మార్చిలో రేటు ఉండే అవకాశం ఉందని చెప్పి శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. ఏప్రిల్ చిన్న బాక్స్ 1000 రూపాయలు అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రశేఖర్ గారు. ఇక శివకుమార్ గారు, బయట కాయ రాకుండా ఉంటే 600-700 అమ్మేది, ఇప్పుడు కాయలు వస్తూ ఉంటే రైతులకు భారీ లాస్. 30 రోజుల్లో రేట్స్ పెరిగే అవకాశం ఉంది. తోటలు వదిలేస్తున్నారు రేట్లు లేవని. మళ్ళీ టమోటా కొరత రావడం ఖాయం, రేట్లు రావడం ఖాయం 30 రోజుల్లో. ఇదైతే వాస్తవం. ధరలు లేవని చెప్పి మెయింటెనెన్స్ తగ్గించేశారు. ఉత్తర భారత కూడా పరిస్థితి అలాగే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక రాజేష్ కుమార్ గారు, నెక్స్ట్ 3 డేస్లో మళ్ళీ రేట్ పెరుగుతూ ఉంది, ఎందుకంటే నార్త్ ఇండియా టమోటా భారీగా పతనమయ్యింది, వీళ్లకు లాస్ అయ్యింది. 3 రోజులు మళ్ళీ రేట్స్ పెరుగుతాయి, ఎందుకంటే నార్త్ ఇండియాలో టమాటా రేట్లు భారీగా పతనమయ్యాయి. అక్కడి నుంచి టమాటా తెచ్చిన నష్టం వస్తుంది. కాబట్టి మొత్తం మీద అయితే బయట రాష్ట్ర పనులు తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ బయట మార్కెట్లలో ఆ టమాటాలు 200 అమ్మేశారు. 150 రూపాయలు కిరాయి వస్తుంది, కమిషన్ కూలి చాలా ఉన్నాయి. నువ్వు దేవుడు అన్నా నిన్ను క్షమించే అంత పెద్దవాళ్ళు లేరు ఎవరు. హరికృష్ణ గారు, నిన్న శ్రీరామ గారు, నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని రైతులందరినీ ఆయన నిన్న వేడుకున్నా, దానికి ఆయన కామెంట్ పెట్టారు. అస్సాం రాజా ప్లాంటేషన్ చేస్తున్నాడు. అస్సాం రాజా అంటే మన శ్రీరామ గారే. అన్నా రేపు 8 ఎకరాల్లో టమోటా నాడుతున్నాను. పీజేపల్లి వీకోట పీవీపీపీ గారు. అన్నా మీకంతా మంచిగా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఇక కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, వాటర్ లెవెల్స్ చాలా లెస్గా ఉంటాయి 2025 సంవత్సరంలో, అండ్ కరెంట్ కొరత కూడా హెవీగా ఉంటుంది. మేబీ మేలో రేట్ స్మాల్ బాక్స్ 600-700 ఉండొచ్చు బ్రదర్. ఇప్పట్లో మొలకొచ్చరు, మదనపల్లి అండ్ బి కొత్తకోట సైడ్ టమోటా స్టాక్ పెరగవు. డిసెంబర్లో ప్లాంటేషన్ చాలా తక్కువ. ఇవన్నీ కోలాతోడు వినోద్ కామెంట్లే. ఈ చివరి కామెంట్ నాకు రిప్లైస్ వచ్చాయి, చూద్దాం అది కూడా. సుదర్శన్ నాయుడు గారు, వినోద్ గారు, మీ పల్లిలోనే సుమారుగా 10 ఎకరాలు మార్చి తొలివారంలో శాంపుల్ పడతాయంట, నిజమేనా? కోలార్ ఇలా శ్రీరామ గారు, I request all farmers community, if you only interested to do plantation, do it. Otherwise, if you are not interested, please don't do it. But don't watch other YouTube channels. They are give
gives most of the fake information. Watch only Sayyid Shahadad Anna channel itself. Here farmers are sharing their own opinions. ఆయన రైతు సంఘానికి అంతా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాంటేషన్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానేయండి. కానీ ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్ మాత్రం చూడొద్దండి, వాళ్ళందరూ ఫేక్ సమాచారం ఇస్తున్నారు. నా ఛానల్ మాత్రమే చూడమని ఆయన అన్నదాతలు రికమెండ్ చేస్తున్నారు. ఎక్కడ బ్రో పెద్దగా చూడటం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్నదాతలు వాళ్ళ యొక్క మనోభావాల్ని పంచుకునే వేదిక నా ఛానల్ చెప్పి ఆయన ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ధర తగ్గినప్పుడు ప్లాంటేషన్ చేయడం కోసం బిగ్ బుల్స్ మార్కెట్లో ప్రవేశించారు కాబట్టి వారు ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారు. పక్కా రేట్లు ఉంటాయని కేశవరెడ్డి గారు కామెంట్ పెడితే, మన జూలై సింహం శివప్రసాద్ గారు మాత్రం జూలై తగ్గేదేలే అని ఆయన కామెంట్ పెట్టారు. మహేష్ అన్న గురించి డైలీ కామెంట్లు వస్తున్నాయి. సంతోష్ రెడ్డి గారు ఎస్ఎస్బి ఓనర్ వన్స్ అపాన్ టైం మహేష్ అన్న ఎస్, దానికి వనదా రిప్లై ఇచ్చారు. ఎస్ఎల్ఈ మండీలో కింగ్ అని. మహేష్ అన్న ఈ కామెంట్ నీకోసం నువ్వు యూట్యూబ్ చూడమనుకుంటాను, రేపు నీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ టమాటో ప్లాంటేషన్ ఇస్ ద బెస్ట్. జూలై సింహం శివప్రసాద్. ఫిబ్రవరి మార్చ్ రేట్స్ వర్కౌట్ కాదు ఫార్మర్స్కి. దేవా గారు. ఇక శ్రీరామ గారు మళ్ళీ కామెంట్ పెట్టారు. నేను ఎవరిని ఫోర్స్ చేయడం లేదు, కేవలం నాకున్న సమాచారం మాత్రమే మీతో పంచుకుంటున్నాను. మీరు ప్లాంటేషన్ చేసేటట్టు మీకు సొంత ప్లాన్లు చాలా ఉండవచ్చు, ఏదో ముహూర్తం కానీ ఏదో లెక్కలు ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు ప్లాంటేషన్ చేసుకోవడానికి అనువైన సమయం. ఐ ఆమ్ టెల్లింగ్ దట్ ఇట్ గుడ్ టైమ్ టు డూ ప్లాంటేషన్ నౌ. I requesting farmers to do plantation based upon their own plans. But I am telling that it is good time to do plantation. ఏదేమైనా ప్రస్తుతం ప్లాంటేషన్ అనువైన సమయమని రామశ్రీ గారు అన్నదాతలకు మరోసారి చెబుతున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.